హైదరాబాద్ లో మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఒకడు ఆ అమ్మాయిని లవ్ పేరుతో మోసం చేశాడు, నమ్మించాడు. అయితే 2025 మే నెలలో వాళ్ళ ఇంట్లో రెంటుకుంటా అని వచ్చిన ఒక ముస్లిం అబ్బాయి, నేను హిందూలోకి కన్వర్ట్ అయ్యాను, నన్ను లవ్ చేయి, నన్ను పెళ్లి చేసుకో అని చెప్పేసి ఫోర్స్ చేస్తే ఆ అమ్మాయికి చెల్లి తల్లి తప్ప తండ్రి లేడు. సో ఆ అబ్బాయిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. అంటే పెళ్లికి ముందే వాడి తమ్ముళ్లతో సహా ఆ అమ్మాయి పైన అఘాయిత్యం చేశారు. కానీ ఆ అమ్మాయి ఎప్పుడు బయటికి రాలేదు. అంటే తనకి నీ వీడియోస్ బయట పెడతామని భయం పెట్టారు ఆ అమ్మాయిని. ఆయన వాళ్ళ అమ్మ దగ్గర కూడా నమ్మించి కొన్ని డబ్బులు తీసుకున్నాడు. పెళ్ళైన తర్వాత నేను మీ దాంట్లోకి కన్వర్ట్ అవ్వలేదు, నువ్వే మా దాంట్లోకి కన్వర్ట్ కావాలి అని ఫోర్స్ చేశారంట. పెళ్ళైన తర్వాత ఆ అబ్బాయి తల్లి వచ్చి ఎలాగో నికా అయిపోయింది కదా, పెళ్లి అయిపోయింది కదా, ఇప్పుడు మా ఇంటికి వచ్చేసాయి అని చెప్పేసి కూకట్పల్లిలో ఉంటే ఆ కూకట్పల్లిలో నుండి పంజాగుట్టకి షిఫ్ట్ అయ్యారు. వాళ్ళ అమ్మ ఉంటున్న ఇల్లు కూడా తనకి రావాలి, వాళ్ళ అమ్మను కూడా ఎలాగొట్టా అంటే వాళ్ళ అమ్మ కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంట. పెళ్ళైన తర్వాత కూడా చాలా సార్లు వాళ్ళ బ్రదర్స్ ఎప్పుడు వచ్చినా ఎంతమంది వచ్చినా వంట చేసి పెట్టాలి, వాళ్ళ తమ్ముళ్ళు రావడం, ఆ అమ్మాయిని ఫోర్స్ చేయడం, బట్టలు చింపడం, అమ్మాయిని చెరిపేయడం, ఇలా చాలా సార్లు చేశారంట. హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళ అమ్మ అంటదంట ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు, ఏ హాస్పిటల్కి అవసరం లేదని చెప్పేసి అమ్మాయిని కొట్టేవాళ్ళంట. ఆ అబ్బాయి వాళ్ళ అక్క చెప్తాదంట, నువ్వు ఒకవేళ మా హిందీలో ఒక వర్డ్ ఉంటది, ఆ వర్డ్ 3 సార్లు చెప్తే నీకు మా తమ్ముడికి డివర్స్ అయిపోయినట్టే, ఒకవేళ డివర్స్ అయితే కనుక నువ్వు మా ఇంట్లో ఎవరితోనైనా ఉండాలి, వాళ్ళతోటే వెళ్ళిపోవాలి అని చెప్పిందంట. అంత మంచి అక్క మరి అది. తర్వాత సెప్టెంబర్లో ఏమైందంట అంటే ఆ అబ్బాయికి 4 పెళ్లిళ్ళు అయ్యాయని తెలిసాయంట. ఇప్పటికే 3 ముస్లిం అమ్మాయితో ఒక హిందూ అమ్మాయితో ఇలానే మోసం చేసి పెళ్లి చేసుకొని అప్పటికే 4 పెళ్లిళ్ళైనని తెలిసిన అమ్మాయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడానికి కూకట్పల్లి పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు తీసుకోమని చెప్పారంట. ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తే ముగ్గురం కలిసి కట్టగలిసి చచ్చిపోదామని చెప్పిందంట. ఆ అమ్మాయి సూసైడ్ కూడా చేసుకుందండి. ఆ అమ్మాయి హ్యాండ్ పైన మార్క్స్ చూసాము. అయితే ఎలాగైనా చచ్చిపోతున్నాం కదా, ఒకసారి మళ్ళీ వెళ్దాం పోలీస్ స్టేషన్ కి. యాక్చువల్లీ అమ్మాయికి ఒక మెయిల్ వచ్చిందంట, వాళ్ళు ఇక్కడ లేరు, బీహార్ కేరళ అలా వెళ్ళిపోయారని చెప్పేసి ఒక మెయిల్ వచ్చిందంట. మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు అప్పటికి కూడా తీసుకోవట్లేరంట. తీసుకోకపోతే ఆ అమ్మాయి మీడియాని ఆశ్రయించింది న్యాయం జరగాలని చెప్పేసి. అంటే వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు ఒకవేళ ఈ వీడియోస్ బయట పెడితే మీ అమ్మని చంపేస్తాము, నార్మల్ డెత్ లాగా క్రియేట్ చేస్తాం, మీ చెల్లిని కిడ్నాప్ చేస్తాం అంటే లిటరల్ గా అమ్మాయిని ఎంత వాడుకోవాలో అంత వాడుకున్నారు. డబ్బులు, గోల్డ్ అంతా వాడేసుకున్నారు వాళ్ళ ఫ్యామిలీ అంతా. అంటే అమ్మాయిలు భయపడతారు, మనం ఏది చేసినా వీడియోస్ బయటకు వస్తే అమ్మాయిలు భయపడతారు. సో మనం ఏదైనా చేసుకోవచ్చు. అసలు వాడు మనిషేనా? అన్నదమ్ముడు పెళ్ళాన్ని దగ్గరికి రానిస్తాడా? వాడు తమ్ముళ్ళని తీసుకొచ్చి పెళ్ళాన్ని దగ్గరికి రానిచ్చేటోడు వాడు పెళ్ళెందుకు చేసుకోవాలి? ఇంకో దాని దగ్గర పోయి ఉండొచ్చు కదా, ఎందుకు? మళ్ళీ ఇంకా వీడియోస్ బయట పెడతాం, మీ తల్లిని చంపుతాం అంటే అమ్మాయికి ఎవరు మగతోడు లేరనే కదా అర్థం. ఈ అమ్మాయి దేనికైనా భయపడుతుంది, నేను ఏది చెప్తే అదే వింటది. కానీ ఆ అమ్మాయి చూసారా, ఒక అమ్మాయి నిర్భయంగా వచ్చి బయట పెడితే సమాజం అంటే ఇలా వాడికి కఠిన శిక్ష పడేంత వరకు, ఆ 4 ఎంతమంది ఉన్నారో వాళ్ళ బ్రదర్స్ కి కఠిన శిక్ష పడేంత వరకు ఈ పోలీస్ చర్యలు ఆగకూడదు. ఎక్కడి వరకైనా వెళ్ళాలి, వాళ్ళు ఎక్కడున్నా వెతకాలి, పట్టుకోవాలి, వాళ్ళకి శిక్ష పడేలా చూడాలి. అప్పుడే మనం ఆ అమ్మాయికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఆ అమ్మాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ చనిపోతా అనుకున్న అమ్మాయి బయటకు వచ్చి నిర్భయంగా నాకు ఇలా జరిగింది అని చెప్పడమే ఆమె హ్యాట్సప్. అలాంటి అమ్మాయికి న్యాయం జరిగేలా చూడాలి. ఇది ఒక కేరళ స్టోరీ అని చెప్పుకోవచ్చు.